ఇంకా 3 hours. చాలా లెందీ అనిపిస్తుంది. నేను స్టార్ట్ అయింది 12:45. సో 12:45 to 1:45, 2:45, 3:45, 3 hours నేను స్టార్ట్ అయ్యి టోటల్ 6 hours చూపిస్తుంది. అంటే మధ్యలో 1 hour 2-3 జాగాలో లాగిన టోటల్ యాక్చువల్గా అయితే 5.5 hours జర్నీ ఇది. వాస్తవంగా చెప్పాలంటే కొల్లాపూర్ నేను ఉన్న ప్లేస్ సోలంకి హోటల్ నుంచి పన్నాజీ 4.5 hours. కానీ మేము పోయేది లాపాజ్ హోటల్ వాస్కోడిగామలో, అది అనదర్ 1 hour. సిటీలోనే మళ్ళీ 1 hour డ్రైవ్ ఉంది నాకు. సో ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ పనాజీ ఈజ్ ఓన్లీ 2 hours అవే ఫ్రమ్ మై ప్రజెంట్ ప్లేస్. లైట్నింగ్ కూడా అవుతుంది ముందు కనిపించింది. హెవీ రెయిన్స్ అవుతున్నాయి ఈ 2 గంటలు. దేవుడా రక్షించు. రోడ్ అయితే అస్సలు బాగాలేదు. బుల్లేరో ఇంత టఫ్ ఉంటుందని నేను అస్సలు అనుకోలే. గోవా రైడ్ టఫ్ అంటే వర్షం, ఇంకేం లేదు. వర్షం ఇట్స్ డేంజరస్ టు డ్రైవ్ ఇన్ రెయిన్స్. సో గ్లౌజెస్ వేసుకోలే కదా, చేలు కూడా కొంచెం నమ్నెస్ వచ్చేసినాయి, ఈడ్చుకోపోతున్నాయి, తిమ్మిర పడుతున్నాయి. అసలు బండి ఆపి ఎక్కడ కూడా ఫోటోలు కూడా పెద్దగా ఏం దిగలే. నుంచి రైట్ తీసుకోవాలి. ముందు నుంచి లెఫ్ట్ తీసుకొని పోతే 1 hour 8 minutes స్లో అంట. ఎందుకు పోతా నేను ఆ రోడ్ మరి. ఓ మ్యాన్, హోటల్ మధుబన్. వెల్కమ్ టు సింధుదుర్గ్. పన్నాజీ 96 kilometers. సో ఇక్కడ నుంచి పన్నాజీ 96 kilometers. సో అంబోలిని క్వీన్ ఆఫ్ ది హిల్స్ అంటారంట, అంబోలి వాటర్ ఫాల్. కానీ ఇప్పుడు మనం అంబోలి వాటర్ ఫాల్ పోయే సూచనలు అయితే లేవు. ఒక్క నిమిషం, వ్యూ బాగుంది బా. బండి పెట్టి జరా ఫోటోలు దిగుదాం. అట్లనే వాష్రూమ్ కూడా పోవచ్చు. ఇవి అవసరం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మొత్తానికైతే మనం అంబోలి ఘాట్కి దగ్గరలో ఉన్నాం. సో ఇది మన బీస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్. అండ్ అక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. క్లౌడ్స్ కలర్స్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో అందుకే ఇక్కడ బండాపి వీడియో తీద్దాం అనుకున్నాను. సో డ్రిజిలింగ్ అయితే అవుతుంది, ఇంకా తప్పదు, ఏం చేయలేము. వర్షం కూడా పడుతుంది, డ్రిజిలింగ్ ఉంది, కానీ మరీ హెవీ రెయిన్ అయితే లేదు. ఇట్లనే ఉంటే మనకి ఇబ్బంది ఏం కాదు, వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఫోన్ ఛార్జింగ్ పెట్టేసిన, గోప్రో ఛార్జింగ్ పెట్టేసిన. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఘాట్ సెక్షన్ వస్తుంది, అంబోలి ఘాట్ అంటారు, క్వీన్ ఆఫ్ హిల్స్ అంటారు వీళ్ళు దీని. ఇక్కడ సో రోడ్డు మంచిగా ఉండాలి, వర్షం పడొద్దు. మెయిన్ రోడ్డు మంచిగా ఉన్నా మంచిగా ఉండకున్నా ఇబ్బంది ఏం లేదు, మెల్లమెల్లంగా వెళ్ళిపోవచ్చు. కానీ వర్షం పడొద్దు. వర్షం పడితే బ్లాక్ చేయలేం అండ్ మొత్తం తడిచిపోతాం. హెవీ రెయిన్ పడొద్దు. ఇంకో ఇట్లానే డ్రిజిలింగ్ ఉన్నా మనకి ఏం పరిశాన్ ఉంటుంది. సో ఈరోజు లంచ్ తుస్సు.
అంబోలి ఘాట్ దాటేసినామంటే ఇంకా మనకు అయిపోయినట్టే, ఇంకా బిందాస్ ప్లేన్ ఏరియా వచ్చేస్తుంది మళ్ళీ కొండలు దిగిన తర్వాత. సో ఇప్పుడైతే మనం వెస్టర్న్ ఘాట్స్లోనే ఉన్నాం. వెస్టర్న్ ఘాట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ సైట్, వరల్డ్ హెరిటేజ్ న్యాచురల్ సైట్, వరల్డ్ న్యాచురల్ హెరిటేజ్ సైట్ అనుకుంటా. పడుతుంది వర్షం, స్పీడ్ నడిపిస్తుంటే తెలుస్తుంది ఫీల్. క్లౌడ్స్ అయితే నల్లగా ఉన్నాయి ముంగట. సో ఫ్యామిలీ రెస్టారెంట్ జస్ట్ 2 kilometers అవే అంట. అక్కడైతే క్లౌడ్స్ ఏం లేవు, మొత్తం బ్లూ స్కై ఉంది. బ్లూ అండ్ లైట్ గోల్డెన్ కాంబినేషన్ విత్ సిల్వర్ యాజ్ వెల్. సో మ్యాప్స్ చూద్దామంటే నెట్ కూడా లేదు, చూద్దాం ఒకసారి. వస్తలే. సో యాక్చువల్లీ ఇది వింటర్ సీజన్, కానీ కోస్టల్ ఏరియా అండ్ ఘాట్స్ ఉన్నాయి కదా ఇక్కడ, వెస్టర్న్ ఘాట్స్. సో వర్షాలు అయితే రెగ్యులర్గా పడుతూనే ఉంటాయి. కేరళ బిగ్ ఎగ్జాంపుల్. అయ్యో, చూడాలి ఒకసారి, బ్యాక్ సెట్ చేసుకుందాం. బ్యాక్ సపోర్ట్ వచ్చింది యాక్చువల్గా. What the hell? అది వచ్చేసింది. ఇది కొంచెం బ్యాక్ సైడ్ చేసిన ఇట్లా సపోర్ట్ వచ్చినట్టు అనిపించినండే. ఓ మ్యాన్, సో డిస్ప్లే కూడా కొంచెం క్లియర్ ఉండకపోవచ్చు, ఎందుకంటే వర్షం పడుతుంది కదా. సో దాని మీద డ్రాప్లెట్స్ పడుతుంటాయి దీని మీద. సో ఫైనల్లీ we are entering into the Amboli Ghat in Goa. సో ఇక్కడ ద వ్యూ పాయింట్ ఉంది. వావ్, awesome, superb. Oh man, what a beauty it is. Awesome. Oh man, wow, awesome on the view. సో ఓకే, మనం అంబోలి ఘాట్ పోయే ముందు మనకు ఒక మంచి సన్సెట్ పాయింట్ ఉంది. దాన్ని అంబోలి సన్సెట్ పాయింట్ అంటారు. అక్కడ డైరెక్షన్ బోర్డు కూడా ఉంది.
సావంతవాడి 29 కిలోమీటర్స్. మళ్ళీ ఒకసారి మీ అందరికీ వ్యూ చూపిస్తా. సో అక్కడ కొండలు చూస్తుంటే నాకైతే మహాబలేశ్వర్ గుర్తుకొచ్చింది, షాయద్రి రేంజ్. సో చాలా బాగుంది, నైస్ గ్రీనరీ అండ్ అక్కడ గోల్డెన్ లైన్ కనిపిస్తుంది. ఓకే, సో మనం క్లౌడ్స్ పైన ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు. బ్యూటిఫుల్ వ్యూ. ఇంకా బయలుదేరదాం. ఘాట్ సెక్షన్ ఉంటుంది, కొంచెం వర్షం పడద్దు అంతే, ఇంకా అదొకటే మన విష్. ఓకే బయలుదేరదాం. ఇంకా ఇట్లా పోయే వరకు 7 అయిపోతుంది. బాగా కాలు తగిలింది. సో ఇది సన్సెట్ పాయింట్, చాలా బాగుంది వ్యూ, సూపర్బ్. టైం ల్యాప్స్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ రాయి తగిలింది కాలుకి. సో ఈ మ్యాక్సిమం ఈ రోడ్ అంతా కవర్ చేయడానికి ట్రై చేస్తా, కానీ అవసరం ఉంది, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. నౌ ఐ కుడ్ ఫీల్ ది మజా. సో ఈ రూట్లో వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. అంబోలి 33 కిలోమీటర్స్ చూపిస్తుంది, 33 కిలోమీటర్స్ 1 అవర్ జర్నీ. ఇక్కడ మక్క పుట్ట తిందాం. ఓకే, సో మనం ఇక్కడ ఈరోజు లంచ్ ఇక్కడనే చేసిన, 3 వడాపావ్ ఇంకా ఛాయ్. అక్కడ నెక్స్ట్ అంబోలి ఘాట్ వస్తుంది, 40 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి గోవా బార్డరు. వెదర్ అయితే బాగుంది, వర్షం అయితే ఏం లేదు. సో లెట్స్ మూవ్ టువర్డ్స్ గోవా. భయ్యా పకోడా తింటాను గరం గరం. ఓకే చలో. సో బాయ్ 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 బాయ్. సో వాళ్ళకి పరిచయమైన ఉండే, పూణే అంట వాళ్ళది, పాప ఉంది, పాప పేరు సారా. సో చూడండి సన్సెట్ పాయింట్, వావ్. సో నేను ఈ రూట్ అంతా క్యాప్చర్ చేస్తా. ఆసమ్. సో మనం ఇప్పుడు వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నాం, చాలా బాగుంది వ్యూ. ఆసమ్ ఆసమ్, సూపర్బ్. సో టైం 4:45, 1 అవర్లో మనం అంబోలి ఘాట్ సెంటర్ పాయింట్ రీచ్ అవుతాం. సో రోడ్ కూడా బాగానే ఉందంట. వెదర్ అయితే అవసరం ఉంది ఇప్పుడు, అసలు ఇట్లా ఉండాలి వెదర్ అంటే. రియలీ హ్యాపీ టు ఎక్స్ప్లోర్ అవర్ మదర్ ఇండియా. అండ్
I'm very happy that I can interact with people and get close to them within a short span of time. Sharing thoughts is really important. మనం మంచి మాట్లాడితే ఎదుటోళ్ళు కూడా మంచిగానే మాట్లాడతారు. So that is my principle. If you're good with me, I'll be good with you. If you're bad with me, then I'll be not bad with you, but I'll avoid you. That's it. So this is the ghat section. చల్లగా ఉంది వెదర్ అయితే. సో ఆల్మోస్ట్ ఒక హాఫ్ మహారాష్ట్ర అయితే కవర్ అయింది ఈ రైడ్లో. అంటే ప్లేసెస్ కాదు, రూట్ మ్యాప్ హాఫ్ కాకుండా అట్లీస్ట్ ఒక 30% లెంత్ వైజ్గా. సావధాన్ ప్రవశ్యత్ ఘడత ధరాద్. జాగ్రత్త ఉండాలంటారు అంతే. డ్రైవ్ స్లోలీ. సో నో పార్కింగ్ జోన్ ఫర్ 100 meters. ఇక్కడ కూడా ఇది కూడా సన్సెట్ పాయింటే. మొత్తం సన్సెట్ పాయింట్ యాక్చువల్గా. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడనే బండి ఆపేసి ఫిదా అయిపోతారు. ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి చూస్తున్నారు. అవసరం ఉంది. సో నాకు తెలిసినంత వరకు ఇంకా వర్షము ఉండకపోవచ్చు. అండ్ హెవీ రెయిన్స్ అప్పుడు ఇక్కడ ల్యాండ్ స్లైడింగ్ కూడా అయితే ఉంటుంది. చూడండి ఇదంతా. ఇప్పుడు నేను అక్కడ ఉండే. సో మహారాష్ట్రలో కూడా చాలా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మెల్లంగా. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ఎస్పెషల్లీ. సో టైం 4:49. ఆల్మోస్ట్ ఆల్ వ్యూ పాయింట్ కాదు, రోడే పెద్ద వ్యూ మొత్తం. యో 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 మహారాష్ట్రనే బండి. సో మ్యాక్సిమం మహారాష్ట్ర వెహికల్సే ఉన్నాయి. వావ్ వావ్, వెరీ డేంజరస్, వెరీ డేంజరస్. ఇక్కడ ఏదో వాటర్ ఫాల్స్ ఉంది. awesome. చాలా డీప్ స్లోప్ ఉంది. సో జాగ్రత్తగా నడిపించాలి ఇట్లాంటి రోడ్లలో. ఎంజాయ్ ది డ్రైవ్ రాదర్ దెన్ గోయింగ్ ఫాస్ట్. జషిక్తా. మా పాప పేరు జషిక్తా, కానీ నేను ముద్దుగా ఈషా అని పిలుస్తా. అండ్ నా పేరు రామకృష్ణ, బట్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కాల్ మీ రామా ఆర్ రామ్ ఆర్ రాము ఆర్కే
రామ్కి, క్రిష్, కృష్ణ, రామక్, చాలా పేర్లు ఉన్నాయి మనకు. ఓకే, ఇంకొక 1 అవర్లో చీకటి కూడా అయిపోతుంది. రోడ్ చాలా బాగుంది, మరి అసలు గుంతలు గింతలు ఏం లేవు. సో మొత్తం పాము లేకనే ఉంది రోడ్ అయితే. ఇది పెద్ద పాము, ఇది చూడండి రోడ్. సో నా లంచ్కి నేను 3 వడాపావ్ తిన్నా, ఛాయ్ తాగినా. వడాపావ్ ఓన్లీ 15 రూపీస్. అండ్ ఏ ప్లేస్లో ఏది ఫేమస్ అదే తినాలి. ఇక్కడికి వచ్చి మ్యాగీలు, ఆమ్లెట్ అవన్నీ వేస్ట్. ఎన్ని కోతులు ఉన్నాయి ఇక్కడ. ఓకే, పియూసి, పొల్యూషన్ అండర్ కంట్రోల్. సో దీన్ని కూడా చేపియాలి, పియూసి పొల్యూషన్ చెక్. అసలు ముందు బ్రేక్ అసలు వేయొద్దు. ముందు బ్రేక్ వేస్తే అది పట్టేస్తుంది. ఇంకా పెద్దగా ట్రాఫిక్ అయితే ఏం లేదు. హెయిర్ పిన్ బెండ్స్ అది ఇప్పుడు పెద్దగా ఏం రాలేదు. ఇంకా మామూలుగా కర్వీ రోడ్స్ ఉన్నాయి అంతే. కానీ యూపీ బండి వచ్చిందబ్బా, సూపర్. ఆసమ్. అప్పుడు నేను మిజోరాం లుంగ్లాయ్ పోయినప్పుడు ఇట్లాంటి వ్యూ చూసిన. సో జస్ట్ పోతుంటే ఒక మంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఒకటి మంచి బోర్డు మీద ఒక మంచి కోట్ ఉండే లెపర్డ్ పెట్టినారు. ఇఫ్ యూ వాంట్ టు షూట్ ఇట్ క్లిక్ ఇట్ అనేది ఉంది, టేక్ ఏ ఫోటో అని ఉంది. సో ఐ థింక్ ఇక్కడ ఒక హెయిర్ పిన్ బెండ్ వస్తుంది. Landslide area goes slowly.
ఘాట్ సెక్షన్ అయిపోయిందంటే అంత ప్లేన్ ఏరియానే, ఇంకా బిందాస్ ఉంటుంది మనకు కూడా. కొంచెం ఈ క్లౌడ్స్ కూడా అక్కడ చూడండి క్రాస్ అవుతున్నాయి, పైన ఉన్నాయి క్లౌడ్స్. ఇక అవి లోపలికి వచ్చేసిందంటే మబ్బు అయిపోతుంది మొత్తం, రోడ్ మీద ఏం కనిపిస్తుంది ఇక. ఓకే, ఇక్కడ ఒక బెండ్ ఉంది, హెయిర్ పిన్ బెండే కానీ స్లోప్ ఏం లేదు. ఓకే, అంబోలి ఘాట్కి 39 minutes, ఇంకా 20 kilometers. టైం 5:07 అయింది. మనకు వేనాడ్ టు కోలికోడ కూడా ఇట్లానే ఉంటుంది, మంచి ఘాట్ సెక్షన్ అది కూడా. అండ్ అగుంబే టు ఉడిపి కూడా ఇట్లానే ఉంటుంది. అవి ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్కి అటు బ్యాక్ సైడ్ ఆఫ్ ది కొండల నుంచి టువర్డ్స్ ది అరేబియన్ సీ. సో బేసిక్లీ సీకి ఇంకా వెస్టర్న్ ఘాట్స్ మధ్యలో ఉన్నాయి ఇవి. కోస్టల్ కర్ణాటక లేక్, ఉడిపి, మురుడేశ్వర్, గోకర్ణ, తమిళనాడులో పాకాల్ లేక్, అటు ఇక్కడ గురువాయూరప్ప టెంపుల్, మున్నారు. ఓ మ్యాన్, నిద్ర వచ్చినట్టు అవుతుంది. ఆల్రెడీ నేను ఒక టీ తాగినా, 3 వడపావు తిన్నా, కానీ టైర్డ్ అయింది బాడీ అయితే బాగా. సో ఇక్కడ కూడా రిలయన్స్ జియోది ఫైబర్ లే చేసారు, ఈ కొండలలో నుంచి కూడా పక్కకు కనిపించింది. ఓకే, ఓకే, ఇక్కడ ఏదో బండి ఉంది. ఓరే బాప్, రే బాప్, మధ్యప్రదేశ్ బండి మొత్తం పడిపోయింది. ఎగ్దమ్ కట్టుకొట్టండేమో. ఇప్పటికి 2 బండ్లు చూసిన యాక్సిడెంట్లు ఈరోజు ఈ రూట్లో. సో క్లౌడ్స్ క్రాస్ అయినప్పుడు లైట్గా మంచు ఉంటుంది, మస్తు అనిపిస్తుంది. ఓకే, వస్తే కూడా ట్రాఫిక్ ఒకటేసారి వస్తున్నది ఎగ్దమ్, లేకపోతే ఎవరు లేరు. సూపర్గా ఉంది. ఏంటంటే జాగ్రత్తగా మెల్లగా నడిపేయాలి, ఉరుకులాడొద్దు, జోష్లా కట్లు కొట్టొద్దు. సో స్టేట్ హైవే 180 ఇది, మహారాష్ట్రది. ఇక్కడ ఒక స్ట్రీమ్, ఇక్కడ టెంపుల్ ఉంది, హర హర మహాదేవ శంభో శంకర. ఇంకా 89 kilometers పోవాలి నేను. 89 kilometers 7:30 వరకు రీచ్ అవుతా. I request everyone to subscribe to my channel and please like, share and comment below. Thanks for watching. Jai Hind.